ఉన్నాయి కాబట్టి ఆచి చూచి నటించు అని అంటూ రోహిణి అయితే మాణిక్యంతో అబద్ధం చెప్తుంది. తర్వాత ఇక మాణిక్యం అయితే చూసావు కదా ఆ బాలుగాడు ఎలా చూస్తున్నాడో నిన్ను, అందుకనే జాగ్రత్తగా ఉండమన్నాను. ఆ బాలుగాడికి అనుమానం వచ్చిందంటే అస్సలు కూడా వదిలిపెట్టాడు, గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటుంది. రోహిణి అయితే సరే గుర్తుపెట్టుకుంటాను అని మాణిక్యం చెప్తూ ఉంటాడు. అలా అందరూ కూడా ఇక భోజనాలన్నీ కూడా చేసేస్తారు. చేసేసిన తర్వాత అప్పుడే ఇక రోహిణి అయితే మాణిక్యంతో అంటూ ఉంటుంది, మీరు ఆ గదిలో పడుకోండి అని అంటూ ఉంటుంది. రోహిణి పడుకుంటానులేమ్మా, కొంచెం సేపు ఆగి పడుకుంటాను అని అంటూ ఉంటాడు మాణిక్యం. ఏంటి కొంచెం సేపు ఆగి పడుకుంటానంటున్నారు, ఏం కావాలి అని అడుగుతూ ఉంటుంది మాణిక్యాన్ని రోహిణి. ఏం లేదమ్మా, సాయంత్రం ఒక పెగ్గేస్తే కానీ నిద్ర పట్టదు, అందుకని ఆలోచిస్తున్నాను ఇక్కడ తాగొచ్చా లేదా అని అంటూ ఉంటాడు. మాణిక్యమైతే ఇక అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. రోహిణి అలాంటి పనులు ఇక్కడ ఏమీ చెయ్యొద్దు, అర్థమవుతుందా అని అంటూ రోహిణి లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక మందు వాసన వస్తూ ఉంటుంది మాణిక్యానికి. అబ్బా మందు వాసన, ఎవరో ఇక్కడ మందు కొడుతున్నారో తెలుసుకోవాలి, ఎవరు తాగుతున్నారో అని అనుకుంటూ ఉండగా గడ్డివాము వెనకాల బాలు తన స్నేహితుడు ఇద్దరు కూడా మందు కొడుతూ ఉంటారు. అది చూసి మాణిక్యం వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి బాలు నువ్వు మందు కొడతావా అని అడుగుతూ ఉంటే, ఏ మీరు తాగరా అని బాలు అడుగుతూ ఉంటాడు. ఎందుకు తాగను బాలు, మాలాంటి బిజినెస్ చేసేవాళ్ళు మందు తాగపోతే ఆ టెన్షన్లు ఎలా తట్టుకుంటాం చెప్పు అని అంటూ ఉంటాడు మాణిక్యం. అప్పుడే ఇక బాలు అయితే వీడికి బాగా ఫుల్లుగా మందు కొట్టించి నిజాన్ని బయటికి రప్పించాలి అని అనుకుంటూ ఉంటాడు బాలు. అలా అనుకున్న బాలు ఇక మాణిక్యానికైతే మందు కొట్టి తాగిస్తాడు. తర్వాత రోహిణి గదిలో మాణిక్యం ఉన్నాడో లేదో అని చెప్పి వెళ్ళి చూస్తుంది. కానీ మాణిక్యం అయితే ఉండడు. మాణిక్యం లేకపోయేసరికి రోహిణి టెన్షన్ పడుతుంది. అప్పుడే బయటికి వస్తే ఇంతలో ప్రభావతి అయితే, ఏంటమ్మా రోహిణి ఈ టైంలో ఎవరి కోసం వెతుకుతున్నావు అని ప్రభావతి అడుగుతూ ఉంటే, మా మావయ్య గదిలో లేరత్తయ్య, ఆయన గురించే వెతుకుతున్నాను అని రోహిణి అంటుంది. ఏంటి మీ మావయ్య గదిలో లేరా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అవునత్తయ్య మా మావయ్య గదిలో లేరు అని అనగానే, సరే ఎక్కడికి బయటే ఉండుంటారు చూద్దాం పదా అని ప్రభావతి రోహిణి ఇద్దరు కూడా వస్తూ ఉంటారు. అప్పుడు ఇక బాలుతో ఇక మాణిక్యం అయితే అంటూ ఉంటాడు, నేను మలేషియా నుంచి రాలేదు, నేను అసలు రోహిణి మేనమావనే కాదు అని అంటూ నిజాన్ని చెప్పేస్తాడు. అది విని ఒక్కసారే బాలు అయితే, నాకు ముందు నుంచి నీ మీద అనుమానంగానే ఉంది, అమ్మ పార్లలమ్మ ఎంతకి తెగించావు నువ్వు అని అనుకుంటూ ఉంటాడు బాలు అయితే. ఇంతలో ప్రభావతి రోహిణి అక్కడికైతే వచ్చేస్తారు. రే బాలు ఏం చేస్తున్నావురా నువ్వు అని ప్రభావతి గట్టిగా అంటుంది. ఇక అందరూ కూడా నిద్రలేచి వచ్చేస్తారు. అప్పుడే సత్యమైతే బాలుని చూసి, రే బాలు ఏంట్రా ఈ పని, అసలు నువ్వు మా రోహిణి వాళ్ళ మావయ్య చేత ఎందుకు మందు తాగించావు అని అడుగుతూ ఉంటే, అప్పుడు ఇక రోహిణి అయితే నీకు అసలు బుద్ధుందా, ఎందుకు నువ్వు ఇలా మా మావయ్య చేత మందు కొట్టించావు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక బాలు అయితే, ఇక చాలా ఆపమ్మ పార్లలమ్మ, నువ్వు ఆడుతున్న నాటకం బయటపడిపోయింది, అసలు మీ మావయ్య మలేషియా నుంచే రాలేదంట కదా, తను ఇక్కడ మనిషేనంటగా, తనే చెప్పాడు అని అంటూ ఉంటాడు బాలు. అది విని ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ప్రభావతి అయితే, ఏంటి రోహిణి ఇదంతా అని అడుగుతూ ఉంటే, ఏంటత్తయ్య బాలు మాటలు మీరు నమ్ముతున్నారా, బాలు ఎలాంటి అబద్ధాలు చెప్తాడో మీకు తెలీదా, ముందు నుంచి బాలు మా మావయ్య వస్తున్నాడంటేనే నాతో ఎటకారంగా మాట్లాడుతున్నాడు, మా మావయ్య రాడని అనుకున్నాడు, తీరా మా మావయ్య వచ్చాక ఎలా మందు పట్టించి ఆయన్ని చూడండి ఎలా చేసేసాడో అని అంటూ ఉంటుంది రోహిణి అయితే. ఇక రోహిణి అలా అన్న తర్వాత అప్పుడే ఇక బాలు అయితే అంటూ ఉంటాడు, నేనేమి మందు తాగమని ఆయన్ని ఫోర్స్ చేయలేదు, ఆయనే తాగాడు అని బాలు అంటాడు. అయినా నువ్వు అతన్ని ఎందుకు మీ మేనమావగా ఇక్కడికి తీసుకువచ్చావు చెప్పు అని రోహిణిని నిలదీస్తూ ఉంటాడు. అప్పుడే ఇక మీనా అయితే వస్తుంది. ఏంటండి ఇదంతా అని అడుగుతూ ఉంటే, మీనా నీకు చెప్పాను కదా నేను ఏం చేశానో,
నీకు ముందు నుంచే చెప్పాను కదా రోహిణి ఏదో నాటకం ఆడుతుందని, అదే జరిగింది అని అంటూ ఉంటాడు. బాలు అయితే చూసారా అత్తయ్య, మమ్మల్ని ఇలాగ పైకి రావడం అస్సలు కూడా ఓర్చుకోలేడు బాలు. ఆ రోజు మౌనికకి కోటేశ్వరులు సంబంధం వస్తుందని మౌనిక విషయంలో అలాగే అబద్ధం చెప్పాడు. ఇప్పుడు ఇంటికి మా మావయ్య నన్ను చూడ్డానికి వస్తే ఇలా అవమానిస్తున్నాడు. మా మావయ్యకి ఈ విషయం తనకి మత్తు దిగాక తెలిస్తే అస్సలు కూడా తట్టుకోలేరు అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక మనోజ్ చేత వాళ్ళ మావయ్యని గదిలో పడుకోబెట్టమంటుంది. ఇక గదిలో అయితే పడుకోబెడతారు మాణిక్యాన్ని తీసుకువెళ్ళి. తర్వాత ఉదయం అవ్వంగానే రోహిణి అయితే మాణిక్యం దగ్గరికి వెళ్ళి, చూడు, ఒక్కరోజు నువ్వు మందు తాగకుండా ఉండలేకపోయావా? మందు తాగి వాడికి నిజమంతా కూడా చెప్పేశావు అని అంటూ ఉంటుంది రోహిణి. ఏంటి, నిజం చెప్పేశానా అని షాక్ అయిపోతూ ఉంటాడు మాణిక్యం. అయితే నువ్వు నిజం చెప్పావు, కానీ ఇప్పుడు అది కూడా మనకి అనుగుణంగా మార్చుకోవాలి. ఒక పంచై, నేను వెళ్ళిపోతాను, ఇక్కడ నాకు అవమానం జరిగింది, అయినా ఇలాంటి ఇంట్లో నువ్వు కోడలుగా రావడం ఏంటి, ఇలాంటి మనుషుల మధ్య ఉండడం ఏంటని నువ్వు బాలు గురించి తిట్టు అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే ఇక రోహిణి అన్న మాటకి అప్పుడే ఇక బాలు మంచివాడే అని అంటూ ఉంటాడు. నీ మంచివాడో కాదో తర్వాత విషయం, నేను చెప్పినట్టు చెయ్యి పద అని అంటూ ఉంటుంది రోహిణి. అది కాదు మావయ్య, ఆగండి మావయ్య, నాన్నకి తెలిస్తే నాన్న ఎంతో అవమానంగా ఫీల్ అవుతారు, ఆగండి అంటూ రోహిణి ఇక వెళ్ళిపోతున్న మాణిక్యాన్ని ఆపుతూ ఉన్నట్టు ఇక గదిలో నుంచి ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు వచ్చి నటిస్తూ ఉంటారు. అప్పుడే ఇక ప్రభావతి అయితే, అదేంటండి అప్పుడే వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. నాకు ఇంత అవమానం జరిగాక ఒక్క క్షణం కూడా నేను ఇంట్లో ఉండను అని అంటూ ఉంటాడు మాణిక్యం. అయినా నాకు మందు అలవాటు లేకపోయినా మందు తాగుతాను అని చెప్పి ఫుల్లుగా మందు తాగించి ఇప్పుడేమో నేను రోహిణికి మావయ్యే కాదని, నేను కోటీశ్వరుణ్ణే కాదని నా మీద ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడో ఆ బాలు. అసలు ఆ బాలుకి పెద్దవాడయ్యాడు కానీ బుద్ధి మాత్రం పెరగలేదు. ఇక్కడికి వచ్చాక రోహిణి, నీ పరిస్థితి తలుచుకుంటేనే భయంగా ఉంది. మీ నాన్నకి నువ్వు ఇలాంటి ఇంటికి కోడలవయ్యావని తెలిస్తే అస్సలు కూడా తట్టుకోలేరు. నీ భర్త మంచివాడే, కానీ చుట్టూ ఉన్న మనుషులు మాత్రం తేడాగానే ఉన్నారు, ముఖ్యంగా బాలు. మరి మీ నాన్నకి ఈ విషయం తెలిస్తే ఎలా తీసుకుంటాడో కూడా తెలీదు అని అంటూ ఉంటాడు మాణిక్యం. అప్పుడే ఇక మాణిక్యం అన్న మాటకి రోహిణి అయితే, అది కాదు మావయ్య, ఉండండి మావయ్య అని అంటూ ఉంటే అప్పుడే ఇక ప్రభావతి వచ్చి మలేషా మావయ్యకి, రోహిణి వాళ్ళ మావయ్యకి క్షమాపణ చెప్పరా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. నేను తప్పు చేయలేదు, తప్పు చేయనప్పుడు క్షమాపణ చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని బాలు అయితే ఎదిరిస్తాడు. అప్పుడే ప్రభావతి బాలు చెంప పగలగొడుతుంది. నా కొడుకుల జీవితాలను నాశనం చేయడానికి నువ్వు పుట్టావురా, దురదృష్ట జాతకుడా అంటూ తిడుతుంది. అప్పుడే రోహిణి మాణిక్యానికి సైగ చేయడంతో మాణిక్యం అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా మాణిక్యం వెళ్ళిపోయిన తర్వాత బాలు అయితే బయటకు వచ్చి బాధపడుతూ ఉంటాడు. అసలు ఎందుకు మీనా, నన్ను ఎందుకు ఎవరు అర్థం చేసుకోవడం లేదు, మా అమ్మ నన్ను ఎందుకు నమ్మడం లేదు, నేను చెప్పేది నిజం. ఆ రోజు మౌనిక విషయంలో, ఈరోజు ఈ రోహిణి విషయంలో నేను చెప్పేవన్నీ కూడా పచ్చి నిజం. రోహిణి తన మేనమావగా మారు వేషంలో అతన్ని తీసుకువచ్చింది, కానీ తను మాత్రం ఇప్పుడు అమ్మ ముందు డ్రామా ఆడుతుంది అని అంటూ ఉంటాడు బాలు. అయితే బాలు బాధపడడం చూసి మీనా కూడా ఏడుస్తుంది. అప్పుడే సుశీల అయితే మీనాతో అంటూ ఉంటుంది, ఏంటమ్మా చిన్నపిల్లలాగా నువ్వు కూడా అలా ఏడుస్తున్నావు అని అంటూ ఉంటే, ఏం చేయమంటారు, అసలు ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఆయన ఏ విషయం చెప్పినా అబద్ధమే అంటున్నారు. ఆయన ఎప్పుడూ కూడా అబద్ధాలు ఆడరు. ఇన్ని సంవత్సరాలు ఆయన్ని మీరు పెంచారు, ఇక్కడే మీ ముందే పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు, ఆయన గురించి మీకు తెలీదా మామ అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక చెప్తూ ఉంటుంది సుశీల అయితే, ఈ సమస్యకి ఒకే ఒక్క పరిష్కారం ఉంది మీనా అని అంటూ ఉంటే, ఏంట అమ్మమ్మ పరిష్కారం, ఆయన బాధ చూడలేకపోతున్నాను అని అంటూ ఉంటుంది మీనా. సరే నువ్వు లోపలికి రా అని మీనాని లోపలికి తీసుకువెళ్తుంది. అలా మీనాని లోపలికి తీసుకువెళ్ళాక అందరినీ కూడా పిలవమని మీనాతో చెప్తూ ఉంటుంది సుశీల.
అందరూ కూడా వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే సుశీల అయితే, ఏంటి ప్రభావతి, నిజ నిజాలు తెలుసుకోకుండా ఎందుకు నువ్వు బాలు మీద చేయి చేసుకున్నావు అని అడుగుతూ ఉంటుంది. సుశీల, నిజ నిజాలు తెలియకపోవడం ఏంటత్తయ్య, మీ కళ్ళారా మీరే చూశారు కదా, రోహిణి వాళ్ళ మావయ్య ఎంత బాధపడుతూ వెళ్ళిపోయారో. ఆయన 3 రోజులు ఇక్కడే ఉందామనుకున్నారు, కానీ కొన్ని రోజులకే ఆయన్ని ఇంట్లో నుంచి ఒక పూట కూడా, ఒక రోజు కూడా ఉండకుండా పంపించేశారు అని అంటూ బాధపడుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక ప్రభావతి అలా అంటూ ఉంటే, సరే ప్రభావతి, నువ్వు చెప్పింది నిజమనుకున్నాం. బాలునే తొందరపడి నోరు జారి మాట జారి ఇంత దానికి తెచ్చుకున్నాడు. అయితే రోహిణి తన మేనమామని తీసుకొచ్చానని నీతో చెప్పింది కదా. బాలు అయితే అసలు రోహిణి మేనమావ కాదు, నాటకం ఆడుతున్నాడని బాలు చెప్తున్నాడు. మరి బాలు అబద్ధం ఆడుతున్నాడో, రోహిణి ఏ అబద్ధం ఆడుతుందో ఇప్పుడే నేను తేల్చేస్తాను అని అంటూ ఉంటుంది సుశీల. ఏంటత్తయ్య, రోహిణికి అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. ఆ బాలుగాడే గొడవ చేయడానికి ఇలా అబద్ధాలు ఆడుతున్నాడు. నా కొడుకుల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వడు కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి. నోరు ముయ్ ప్రభావతి, వాడు కూడా నీ కన్న కొడుకే, ఆ విషయాన్ని నువ్వు మర్చిపోయినట్టున్నావు అని అంటూ ఉంటుంది సుశీల. నీకు బాలు కోటీశ్వరుడు కాదు, మీనా కోటీశ్వరరాలు కాదు, అందుకే వాళ్ళిద్దరూ మనుషుల్లాగా నీకు కనిపించడం లేదు. ఇప్పుడే ఈరోజే నీకు కళ్ళకి కప్పిన మాయని తొలిచేస్తాను పక్కకి అని అంటూ ఉంటుంది సుశీల. మీనా తీసుకురా అని అంటూ ఉంటే, అప్పుడే రే బాలు లోపలికి రారా అని గట్టిగా పిలుస్తుంది సుశీల. బాలు అయితే వస్తాడు. హారతి మీద ఒట్టేసి, నిజం చెప్పు, నువ్వు చూసింది నిజమేనా? రోహిణి మాణిక్యాన్ని తీసుకువచ్చి నాటకం ఆడిచ్చిందా అని అడుగుతూ ఉంటుంది సుశీల. అప్పుడు ఇక బాలు అయితే అంటూ ఉంటాడు, నాకు నా జీవితంలో ఇద్దరు నాకు చాలా ఇష్టం. మా నాన్న, నా భార్య మీనా, వీళ్ళిద్దరి మీద నేను ఒట్టేసి, ఈ హారతి మీద కూడా ఒట్టేసి చెప్తున్నాను, నేను చెప్పేది నిజం. అతను మలేషియా నుంచి రాలేదు, ఇక్కడ మనిషి నాటకం ఆడుతున్నాడు అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే ఇక మీనా మీద, సత్యం మీద, హారతి మీద ఒట్టేసి నిజం చెప్పిన బాలుని చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. సరే నువ్వు తప్పుకో, నువ్వురా రోహిణి అని అంటూ ఉంటుంది సుశీల అయితే. ఇప్పుడు నువ్వు హారతి మీద ఒట్టేసి నిజం చెప్పు, అతను మలేషియా నుంచి వచ్చిన అసలైన మీ మావయ్యేనా అని అడుగుతూ ఉంటుంది సుశీల. అప్పుడే ఇక సుశీల అలా అడగడంతో ఇక చెప్తూ ఉంటుంది రోహిణి, హారతి మీద ఒట్టేసి నిజం చెప్తున్నాను, నేను అతన్ని మలేషియా నుంచే తీసుకొచ్చాను అని, మలేషియా నుంచే వచ్చాడు మా మావయ్యే అని అంటూ ఉంటుంది రోహిణి. విన్నారు కదా ఇప్పుడు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఆగు, బాలు ఎలాగైతే మీనా మీద, సత్యం మీద ఒట్టేశాడో, ఇప్పుడు రోహిణి కూడా తన భర్త మీద ఒట్టేసి చెప్పాలి అని అంటూ ఉంటుంది సుశీల. అప్పుడే ఇక అది విని రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక రోహిణి షాక్ అయిపోతూ అంటూ ఉంటుంది, దేవుడి మీద ఒట్టేశాక కూడా నేను అబద్ధం ఎందుకు చెప్తానమ్మమ్మ అని అంటూ ఉంటే, నువ్వు దేవుడి మీద ఒట్టేసి అబద్ధం చెప్పలేదు కరెక్టే, మరి నీ భర్త మీద కూడా ఒట్టేసి చెప్పు ఆ మాటే అని అంటూ ఉంటుంది సుశీల. రే మనోజ్ ఇలా రారా అని అడుగుతూ ఉంటే, వెళ్ళరా భయమేముంది, రోహిణి నిజమే కదా చెప్తుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక రోహిణి ఎదురుగా నిలబడతాడు మనోజ్ అయితే. అప్పుడే రోహిణి చెయ్యిని తీసి మనోజ్ తల మీద పెడుతుంది సుశీల. మనోజ్ తల మీద పెట్టి, ఇప్పుడు చెప్పు, అతను మలేషియా నుంచి వచ్చిన మీ మావయ్యేనా, లేకపోతే నువ్వే ఇక్కడ మనిషితో డబ్బులు ఇచ్చి నాటకం ఆడించావా? నిజం చెప్పు, ఇప్పుడు నువ్వు వేసేది నీ భర్త మీద ఒట్టంటే ఏదో పెట్టేశామో ఏం జరుగుద్దులే అనుకోకు, ఒక్కోసారి ఆ ఒట్లే ప్రమాదాలకి దారితీస్తాయి అని అంటూ ఉంటుంది సుశీల అయితే. అప్పుడే ఇక పక్కనే ఉన్న పని మనిషి, అవునమ్మా, ఒట్టు అంటే మామూలు విషయం కాదు, ఒట్టు వేస్తే ఒకవేళ అబద్ధం చెప్తే ఆ ఒట్టు వేసిన వాళ్ళు త్వరలోనే అనారోగ్య పరిస్థితులకి గురి కావడమో పైకి పోవడమో జరుగుతుంది అని పని మనిషి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే పని మనిషి అన్న తర్వాత రోహిణి అయితే భయపడుతుంది. భయపడి మనోజ్ తల మీద నుంచి చెయ్యి తీసేస్తుంది. అలా మనోజ్ తల మీద నుంచి చెయ్యి తీసేయడంతో ఒకేసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. బాలు చెప్పిందే నిజం,
నేనే అబద్ధం ఆడాను. ఇక్కడ మనిషిని మా మావయ్య గారు అమ్మని నేను అతనికి డబ్బులు ఇచ్చి మారువేషంలో ఇక్కడికి మలేషియా మావయ్యగా తీసుకొచ్చాను అంటూ రోహిణి అయితే నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడే కాదు విని ప్రభావతి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి రోహిణి నువ్వు చెప్పేది అని ప్రభావతి అంటూ ఉంటే, నన్ను క్షమించండి అత్తయ్య, మీరు మా నాన్నను మా చుట్టాలని ఎవరో ఒకరిని తీసుకురమ్మన్నారు, ఏం చేయాలో తెలియక నేను ఇలా చేశాను అని రోహిణి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే సుశీల అయితే, అంటే నీకు అమ్మా నాన్న కానీ ఎవరూ లేరా అని అడుగుతూ ఉంటుంది సుశీల. అప్పుడే ఇక రోహిణి తలంచుకుంటుంది. చెప్పు, నీకు మీ నాన్న లేడా? సింగపూర్లో హోటల్స్ కంపెనీలు అన్నావు కదా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. లేదు అత్తయ్య, నన్ను క్షమించండి, నేను అనాథని, నాకు కోటీశ్వరుడైన తండ్రి లేడు, నేను పేదింటి అమ్మాయిని అంటూ ప్రభావతి ముందు నిజాన్ని బయటపెట్టి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది రోహిణి అయితే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.